జై హింద్. మన మందకృష్ణ మాదిగ చాలా వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. ఆయన ఏమంటాడంటే, ఈ హిందూ ధర్మం గొప్పది కాదు, క్రైస్తవమే గొప్పదని చెప్తూ ఉన్నాడు. అందులో భాగంగా శ్రీరామచంద్రమూర్తి శంభూకుడి తల నరికిన విషయాన్ని చెప్తూ ఆయన అవమానకరంగా మాట్లాడడం జరిగింది. మరి శంభూకుడి తల ఎందుకు నరికేసాడో తెలీదా? శంభూకుడు ఏమని అడిగాడు? ఆయన స్వర్గానికి చేరుకోవాలని చెప్పి నేను తపస్సు చేస్తున్నానని చెప్పాడు. అందుకు శ్రీరామచంద్రమూర్తి ఏం చేశాడు? ఆయన స్వర్గానికి పంపుదాకే తన తలను ఖండించడం జరిగింది. మరి శ్రీకృష్ణుడు కూడా తన మేనమామ అయినటువంటి కంసుని చంపి అతన్ని కూడా శత్రువు అయినా సరే స్వర్గానికి పంపించడం జరిగింది. ఇది మనకి గ్రంథాల ఆధారంగా తెలుస్తుంది. మరి క్రైస్తవం చాలా గొప్పదే, అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉందని చెప్తున్నాడు. ఈ క్రైస్తవం ఇస్లాం కూడా ఎలా ప్రభావితం చేసిందో ప్రపంచాన్ని తెలియదా? చరిత్ర ఈ మందకృష్ణ మాదిగ గారు తెలుసుకోవాలి. పీక మీద కత్తులు పెట్టి ఈ దారుణంగా ఈ ప్రతి దేశంలో కూడా ఈ రెండు మతాలు విధ్వంసం సృష్టించి మత మార్పిడి చేశాయి. అదేవిధంగా భారతదేశంలో కూడా జరిగింది. స్వాతంత్రం తర్వాత కూడా ఎంతోమందిని ప్రభావితం చేసి మరి కాశ్మీర్లో కూడా ఎన్నో లక్షల మందిని చంపడం మనకు తెలుసు కదా. మరి అటువంటిది ఈ ఎడారి మతాలు గొప్పవి, హిందుత్వం గొప్పది కాదని చెప్తూ ఉన్నాడు. మందకృష్ణ మాదిగ గారు చరిత్ర తెలుసుకోవాలి. అసలు మాదిగలంటే ఎవరు? మాదిగలంటే క్షత్రియులని మరి మనకు తెలుస్తోంది. క్షత్రియ రాజులు మాదిగలు ఎలా మారారు తెలుసుకోవాలి. మీ తాత ముత్తాతలు చాలా గొప్పవాళ్ళు. మీ చరిత్ర తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్, జై భారత్.